ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా చండీ సప్తశతిలో బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థించినటువంటి మహిమాన్వితమైనటువంటి స్తుతి ఏంటో, ఆ స్తుతిని మనం పారాయణ చేసినా విన్నా ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. అమ్మవారికి సంబంధించి ప్రత్యేకంగా చండీ సప్తశతి అని ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానంలో అమ్మవారిని ఆరాధన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ చండీ సప్తశతిలో మొత్తం 11 అధ్యాయాలు ఉంటాయి. ఈ 11 అధ్యాయాలలో మొట్టమొదటి అధ్యాయంలో బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థిస్తాడు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువుని నిద్ర నుంచి మేలుకొలపటానికి, మధుకైటబులనేటటువంటి రాక్షసులను శ్రీ మహావిష్ణువు సంహరించటానికి, ఆ యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువుని నిద్ర నుంచి మేలుకొలపటానికి బ్రహ్మదేవుడు అమ్మవారిని స్తుతిస్తాడు. బ్రహ్మదేవుడు అమ్మవారిని ఏ విధంగా స్తుతించాడో ఆ స్తోత్రాన్ని శుక్రవారం నాడు పారాయణ చేసిన విన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి విశేషమైనటువంటి అనుగ్రహం కలిగి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనం కలుగుతుంది. అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. బ్రహ్మదేవుడు అమ్మవారిని ఎలా ప్రార్థిస్తున్నాడంటే, త్వం స్వాహ త్వం స్వధ త్వం హి వషట్కారః స్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అంటూ బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తిస్తున్నాడు. దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే బ్రహ్మదేవుడు అమ్మవారిని త్వం స్వాహ అంటూ ప్రార్థిస్తున్నాడు. అంటే అమ్మవారిని నువ్వు స్వాహాదేవివి అంటూ బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు. మరి స్వాహాదేవి స్వరూపంగా అమ్మవారిని ఎందుకు కీర్తిస్తున్నాడంటే, బ్రహ్మదేవుడు దేవతలందరినీ సృష్టించిన తర్వాత దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి మాకు ఆకలి తీరే మార్గం చెప్పమని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇవన్నీ చూసుకోవటానికి విష్ణుమూర్తి ఉన్నాడు, మీరందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి మా ఆకలి తీరే మార్గం చెప్పమని ప్రార్థిస్తే విష్ణుమూర్తి దేవతలతో ఏం చెప్తాడంటే, భూలోకంలో యజ్ఞయాగాదులు చేస్తారు. ఆ యజ్ఞయాగాదులు చేసేటప్పుడు హవ్యము వేస్తారు. ఆ హవ్యం అనేది మీ ఆకలిని తీరుస్తుంది. అయితే మీ పేర్లు చెప్పి హవ్యం వేసినప్పుడు మీ ఆకలి తీర్చడానికి అగ్నిదేవుడి ద్వారా ఒక వాహక శక్తి అవసరము. ఆ వాహక శక్తి కోసం అమ్మవారిని ప్రార్థించండి అని విష్ణుమూర్తి చెప్తాడు. అప్పుడు దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు తన అంశాస్వరూపంతో ఒక కన్యను సృష్టిస్తుంది. ఆవిడ పేరే స్వాహాదేవి. దేవతలందరూ కూడా అగ్నిదేవుడికి నువ్వు వాహక శక్తిగా ఉండి, అగ్నిదేవుడికి భార్యగా ఉండి మాకున్నటువంటి ఆకలిని తగ్గింపజేయమని ప్రార్థిస్తే స్వాహాదేవి వెంటనే దానికి ఒప్పుకోదు. నేను శ్రీహరిని తప్ప పరపురుషుడిని పెళ్ళాడను అని చెప్పి శ్రీహరి గురించి తపస్సు చేసుకోవటం ప్రారంభిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ఈ స్వాహాదేవికి ప్రత్యక్షమై, ఇప్పుడు నన్ను వివాహం చేసుకోవటం నీకు సాధ్యం కాదు, ద్వాపర యుగంలో నేను కృష్ణుడిగా జన్మిస్తాను, అప్పుడు నువ్వు నాగ్నజితి అనే కన్యగా జన్మిస్తావు, అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను, ఇప్పుడు మాత్రం నువ్వు అగ్నిదేవుడికి భార్యగా ఉండి దేవతలందరికీ ఆహారాన్ని అందించటానికి హవ్యం వేసినప్పుడు ఆ వాహక శక్తిగా నువ్వు ఉండు అని విష్ణుమూర్తి ఆ స్వాహాదేవికి ఆజ్ఞాపిస్తాడు. విష్ణుమూర్తి ఆదేశానుసారం స్వాహాదేవి అగ్నిదేవుడిని వివాహం చేసుకుంటుంది. అప్పటి నుంచి యజ్ఞయాగాదులు ఏమి చేస్తున్నా సరే అందులో హవ్యం వేసినప్పుడు అగ్నిదేవుడి ద్వారా స్వాహాదేవి వాహక శక్తిగా ఉండి దేవతలందరికీ ఆహారాన్ని అందిస్తోంది. ఆ వాహక శక్తి రూపంలో ఉన్నటువంటి స్వాహాదేవి స్వయంగా అమ్మవారి స్వరూపం కాబట్టి బ్రహ్మదేవుడు అమ్మవారిని త్వం స్వాహ అంటూ ఈ చండీ సప్తశతిలో ఉన్నటువంటి శ్లోకంలో ప్రార్థిస్తున్నాడు. ఇంకా అమ్మవారిని బ్రహ్మదేవుడు ఎలా ప్రార్థిస్తున్నాడో వచ్చే శుక్రవారం శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభయోగం శీర్షికన శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. స్వామి కంటికి ఏదో నొప్పి వచ్చింది కనుక వైద్యం చేయాలి అనుకున్నాడు. ఎందుకంటే కన్నార చూసుకుంటున్న బంటు వదులుతాడా? స్వామికి అన్నీ చూసుకోవాలి. ఇక్కడ చూసారా, ఒక పెద్ద అని చెప్తాడు, తల్లి పిల్లాడికి పెట్టినట్టు శివుడికి నువ్వు నైవేద్యం పెట్టు, పిల్లాన్ని తండ్రి చూసుకున్నట్టు ఆయన చూసుకుంటాడని చెప్పారు. ఇంతేనండి, అలా చూసుకోవాలి. అంత ప్రేమగా శివుడిని చూసుకుంటే ఆయన ఊరుకోడు. ప్యార్కి ప్యాసి అన్నారు ఇక్కడ. భగవంతుడు ప్రేమ పిపాసి అండి, సామాన్యం కాదు. ప్రేమ అంటే ఆయన దగ్గరే ఉంది. అన్బే శివం,
ప్రేమ శివుడు. ఆ ప్రేమ అంటే శివుడిదే. ఆయన పట్ల నువ్వు ప్రేమ చూపిస్తే ఆయన తట్టుకోలేడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆయనకి ఏం కావాలండి? నీ పాండిత్యం ఆయనకి కావాలా? ఏం చూపిస్తావు? ఆ నిష్కపటమైన ప్రేమకి స్వామి పరీక్ష పెడుతున్నాడు. పరీక్ష కాదు, అవతల వాడికి తెలియజేస్తున్నాడు. ఏం పరీక్షది? వెంటనే ఎన్ని చికిత్సలు చేశారండి. కోక పొట్లంబావి కొన నూదు ఎత్తుచు కవనోష్ణ కర్రభాగమునగాచి. కోక పొట్లం పెట్టేట చూసారా? కోక పొట్లం అంటే పైన వేసుకున్న వస్త్రాన్ని గుండ్రంగా చుట్టూ ఉప్పు నూదు ముందు పెట్టారు ఆ రోజుల్లో చికిత్సలు. తన చేతిని ఇలా అరగదీసిన నెత్తి మీద పెట్టేట. ఇవన్నీ తెలిసి అప్పుడు అలవాటులో ఉన్నటువంటి ప్రాథమిక చికిత్సలన్నీ చేశాడు. ఆఖరి దగ్గరున్న రకరకాల పసర్లు తెచ్చాడు, అన్నీ వేశాడు. ఏమీ లాభం లేకపోయింది. విన్న మందులు తాసరి కన్న మందులు అడిగి తెచ్చిన మందులు అడవి మందులు. ఇన్ని పెట్టినా ఎప్పుడైతే తగ్గలేదో అప్పుడు అనుకున్నట్ట. ఏదో ఒక సామెత గుర్తొచ్చింది వాళ్ళ పల్లెల్లో అనుకునేది. వేకి వెచ్చయైన వెచ్చని మందుల కాదే మాను. ఇది ఆయుర్వేదంలో వాక్యం. ఉష్ణం ఉష్ణేని శీతలం అంటూ ఉంటారు. దాన్ని తెలుగు పదాల్లో చెప్పారు దుర్జటి గారు. వేకి వెచ్చయైన వెచ్చని మందులు, కనుక వేడికి వేడే మందు. అందింది. కంటికి కన్నే మందు అనుకున్నాడు ఇక్కడ. వెంటనే ఇవన్నీ కాదు, కంటికి కన్నిద్దాను. వెంటనే కన్నివ్వాలనగా ఎవడు కన్నా అని చూడలేదు, అది గొప్ప విషయం. వెంటనే మందు దొరికిందనగానే ఉత్సాహం చూడాలండి. ప్రాణము పోవునో తనువు భంగమునందున నాక తూణికా బాణము జిర్రునందిగిచి. ఏమి పద్యం ఇచ్చాడండి ఆయన! ఎంత వేగంగా బాణం తీశాడో పద్యం అలా చూపించాడు. ప్రాణము పోవునో తనువు భంగమునందునో నాక. ప్రాణం పోతుందా, వికలాంగుడిని అవుతానే ఆలోచనే లేదు. తూణికా బాణము జిర్రునందిగిచి భల్లముఖాగ్రము రక్తపద్మ దృక్కోణము చేర్చి. ఆ బాణం యొక్క కొన ఆ ఎర్రని కనుగుడ్డు కొస దగ్గరికి తెచ్చి ఒక గుడ్డు వడిన్ పెకలించి శోణిత ద్రోణిక అయిన దైవత శిరోమణి కంట అమర్చనంతటన్. రక్తం కారుతున్న కంటికి పెట్టేటది. పెట్టగానే మున్నిటి కన్ను కంటి కడుమోహనమై తన కన్ను యొప్పగన్. బాగుంది కన్ను, ఎందుకంటే ఇది ముండిందే శివుడు కన్ను, ఇప్పుడు భక్తుడిచ్చిన కన్ను మరింత అందం. అంత అందంగా ఉంటే అది సంతోషించచ్చుగా. రెండో కన్ను నుంచి నెత్తురు కారడం మొదలెట్టింది. అప్పుడు చూశాడు. అప్పుడు చూసి మొదటిది విజయవంతంగా జరిగింది ఈ చికిత్స. అమ్మ రెండో కన్నుగా అది కూడా ఇచ్చేద్దాం, ఉంది కదా సిద్ధంగా అన్నట్ట. ఏమిటా ఆ త్యాగం చూడండి. ఎందుకు కన్నప్ప గొప్ప భక్తుడయ్యా అంటే శివుడు మనకేమిస్తాడా అనే భక్తులే 99.9%. శివుడికి నేనేమిస్తా అన్న ఆలోచించే ఉత్తమ భక్తుడున్నాడే వాడు పరాభక్తికి చెందినవాడు. అలాంటి భక్తుడు పాదపద్మాలకు నమస్కారం. భక్తుల చరిత్ర చూడండి. ఏం ఆశించాడు శివుడి నుంచి? ఆయన ఉన్నవన్నీ విడిచిపెట్టేశాడు. అది ఉత్తమమైన జ్ఞాని, ఉత్తమమైన భక్తుడు విషయాలను విడిచిపెట్టడం కానీ భగవంతుడికి అర్పితమైపోవడంలో కానీ ఒకేలా ఉంటాడు. అన్నీ విడిచిపెట్టాడు. పరమ వైరాగ్యంతో శివుడికి అంకితమైపోయాడు. వెంటనే రెండో కన్ను తీసేద్దాం అనుకున్నాడు, సిద్ధపడిపోయాడు. వెంటనే ఆలోచన ఇచ్చింది. రెండో కన్ను తీయబోతూ ఉంటే, స్వామి రెండో కన్ను ఇచ్చేస్తా, నీకు 3 కళ్ళే, మొదటిది పెడితే రెండోది వచ్చింది, రెండో పెడితే మూడోది వస్తే దానికి కూడా మందు సిద్ధం చేసుకోవాలి. ఎలా చేస్తాను? లాలాట లోచనమ్మున కీలాలము దొరకనేని కేవల భక్తిని కీలించి మనోదృష్టికి మూలమగు ప్రాణములు నీకిత్తున్. మూడో దృష్టి నాకు ఉంది, మనోదృష్టి. మనోదృష్టికి మూలం ఏంటంటే ప్రాణం. కాబట్టి ఏం చేస్తానంటే మూడో కన్నుకు ఒకవేళ నా గ్రహపాటు వల్ల నెత్తురొస్తే నా ప్రాణం ఇచ్చేస్తానయ్యా అని సిద్ధం చేసుకుని రెండో కన్ను తీయబడుతున్నాడు. తీస్తే పెట్టాలంటే కన్ను తీసే కనబడదు కదా. అందుకోసం చెప్పు కాల నిటలాక్షుని కన్గొన త్రొక్కి పట్టి తన్ని పట్టి చెప్పు కాలతో అక్కడ గుర్తుగా పెట్టుకున్నాడు. పెట్టుకుని ఇంక తీయబోతున్నాడు, తీయలేదు. తీయడానికి ఇంకా బాణం పట్టుకున్నాడే లేదో. కన్ను దివ్యభూను కన్నప్ప తీవ్రత కన్న మున్నుగాగా. కన్నిచ్చేయాలని ఆయనకి అంత తీవ్రంగా ఉందో ఆయన్ని కాపాడాలనే తీవ్రతతో ఒక్కసారి ఆ శివలింగంలోంచి శివుడు వచ్చి చేయి పట్టుకున్నాడు ముందు. ఎలా అంటే ఎంత గొప్పగా వస్తున్నాడు. హరి ఎర్ర వింద సూతి ముని లష్ట దిశాపతు లాదిగా వియచ్చరులరి వంకలన్ కొలువ సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవ్రేలు పట్టుకుని మన్నన తిన్ననికిన్ ప్రసన్నుడయ్యన్నాడు. ఆ తిన్నగా వచ్చి ముందొచ్చి చేయి పట్టుకున్నట్టు ఆయన. నిలువు నిలువు మనిడి ఎలుగుతోడ ఆగవయ్య ఆగను పట్టుకున్నాడు. మొదటి కన్ను తీస్తున్నప్పుడే శివుడు తట్టుకోలేపాడు. రెండో కన్ను వచ్చేప్పటికల్లా గట్టిగా పట్టుకున్నాడు. ఆయన ఎప్పుడైతే పట్టుకున్నాడో 2 కళ్ళు చక్కగా వచ్చేసే కన్నప్ప గారికి ఏ బాధ లేదు ఇక్కడ. అప్పుడు ఆ చెయ్యి అలాగే పట్టుకుని పిలిచాడు. రావయ్యా ఓ శివగోచర, అక్కడి నుంచి చూస్తున్నావుగా, నక్కి నక్కిరా. ఒప్పుకుంటావా? నేను ఇతని పూజ పొందడంలో ఏం తప్పు లేదు కదా, ఎంత ప్రేమ ఉంటే మరేం చేస్తాను చెప్పు అన్నాడు. అనగానే శివగోచరు ఏడుపు వచ్చేసింది. కన్నప్ప కాళ్ళకి దండం పెట్టబోయాడు.
ఇద్దరు మహాభక్తుల్ని కలిపి మీకేం కావాలని అది అడగద్దన్నారు వాళ్ళిద్దరు. అడిగేవా మళ్ళీ నువ్వు కాని ప్రపంచం దృష్టి వెళ్తుంది. నువ్వు కనబడ్డాక జగన్మిథ్య అనే విషయం మరింత స్పష్టమైంది కనుక సర్వదిగ్వ్యాప్తమైన నీ తేజస్సులో మమ్మల్ని లీనం చేసుకో అంటే వాళ్ళిద్దరిని లీనం చేసుకున్నాడు పరమాత్మ. ఇద్దరిని లీనం చేసుకున్నాడు. వీడి పేరు కన్నప్ప, కానీ ఈయనకి నీల అనే పేరు, అదేవిధంగా ధీరుడు అనే పేరు కూడా చెప్పబడుతుంది. ఉపమన్యు మహర్షినికి ధీరుడు అని పేరు పెట్టాడు. తెలుగులో తిన్నడు అంటారు, చాలా చక్కటి పేరు. ధీరుడన్నా తిన్నడన్నా చాలా బాగుంది. తిన్నడు అంటే భక్తుడి పేరు అంటారు మీరు, భక్తికి పేరు అంటాను నేను. తిన్నడు అంటే తిన్నగా ఉండేవాడు తిన్నడు. తిన్నదనము అంటే వంకర లేదు, సూటిగా, సూటితనం అంటే ఏకాగ్రత, ఇటు అటు డిస్ట్రాక్షన్ లేదు. కనుక తిన్ననితనమే భక్తికి ఉండవలసిన లక్షణము, అది తెలుసుకోవాలి. ఇక్కడ భక్తి ఎప్పుడు తిన్నగా ఉండాలి. నిష్కపట భక్తి తిన్నదనము. కనుక తిన్నడు భక్తికి పేరు. అలా తిన్నని భక్తి ఉంటే వాడు కన్ను అప్పగిస్తాడు భగవంతుడికి. కన్ను అప్పగించడం అంటే దృష్టి పెట్టడం, అది ఇక్కడ అర్థం. దృష్టిని పరమాత్మకు అప్పగించు అంటే యోగులు కళ్ళు అప్పగించి పరమాత్మనే చూస్తారు. కానీ పరమాత్మపై దృష్టి పెట్టిన వాడే కన్నప్ప. అది కావాలంటే తిన్నదనం ముందు ఉండాలయ్యా. కనుక తిన్నడు కన్నప్ప భక్తికి పేర్లు అనుకుందాం. వాడే ధీరుడు. ధీరుడు అంటే వికారములు లేనివాడు. ఇవి చూస్తూ ఉంటే ఆయనకి ఆలోచించి పెట్టారే పేర్లు, అలా అతుక్కుపోతాయి అంతే మొత్తానికి. అటువంటి కన్నప్ప ఎంత గొప్పవాడంటే మహానుభావుడు ఆదిశంకర భగవత్పాలు వారు అంత శివానంద లహరిలో భక్తుల పేర్లు ఎక్కడా రాయలేదు, ఒక్కచోటే రాశారు. మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కుర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. సాధారణంగా దేవుడి నిర్మాల్యం తొడవడానికి దర్భలతో కూర్చేలాగా చేస్తారట, చిన్నది, దానితో తుడుస్తారట. అంత పవిత్రమైంది ఆ నిర్మాల్యం అని. అలాంటిది మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కుర్చాయతే. రోడ్డు మీద తిరిగొచ్చినటువంటి చెప్పు కాలు లేదా కాలి చెప్పు నిర్మాల్యం తొడవడానికి కూర్చోలా పనికొచ్చిందే. గండూషాంపు నిషేచనం పురరిపోర్దివ్య అభిషేకాయతే. శుద్ధమైన గంగాజలాలతో నమక చమకాలతో అభిషేకం చేసుకునే స్వామికి ఎంగిలి నీరు అభిషేక తీర్థమైపోయింది. సగం కొరికిన మాంసపు ముక్కలు మహానైవేద్యాలయ్యాయి. భక్తి ఏం చేయదు, ఏదైనా చేస్తుందన్నాడు. గొప్ప మాట ఇక్కడ. భక్తికున్న గొప్పతనం ఇది ఇక్కడ. అందుకే ఇది భక్తి క్షేత్రం. శ్రీకాళహస్తి తిన్నడు. ఈ మహానుభావుడికి సంబంధించి అష్టోత్తర శతనామాలు ఉన్నాయండి. ఎవరికి? కన్నప్పకి. కన్నప్పకి అష్టోత్తర శతనామాలు ఉన్నాయి శాస్త్రంలో. ధ్యాన శ్లోకం ఉంది, ఉపాసన ఉంది. మనందరం వాడిని దండం పెట్టుకుందాం, ఎందుకంటే అటువంటి భక్తి నియమయ్యా అని. నీలం నాథ నిషాద రాజతనయం శంభుప్రియం శాంభవం శైవారాధన తత్పరం కుసుమదృక్శీర్షం తనుర్భూషణం పాణీ సంయుత తూణిమాయుధరం వ్యాఘ్రాజినాలంకృతం ద్వందే స్వర్ణముఖీ తటే గిరివరే శ్రీకాళహస్తీశ్వరే. కాళహస్తి క్షేత్రంలో స్వర్ణముఖి తీరంలో కొండపై ఉన్నవాడు నీలం, నీలుడు, నిషాదరాజపుత్రుడు, శంభుప్రియుడు, శాంభవుడు అంటే శివమయుడు, నిరంతర శైవారాధన తత్పరుడు. ఆయన తలపై పువ్వులున్నాయట భక్తులు పెట్టినవి. వ్యాఘ్ర చర్మం ధరించినవాడు, చేతిలో ఆయుధాలు పట్టుకున్నటువంటి వాడు, ఆయన వాడికి నమస్కారం. ఇది ధ్యాన శ్లోకం. ప్రసన్న కాళహస్తీశ పాదపద్మ మధువ్రత శ్రీమత్ కన్నాభిల్లేంద్ర శ్రేయసే భూయసే స్తుమే. ఇది చెప్పారు ఇక్కడ. ఇక్కడ శ్రీమత్ కన్నాభిల్లేంద్ర అని మాట. శ్రీమద్ దక్షిణ కైలాస నివాసోల్లాస మానసాయ నమః శివ నిర్మాల్య మాంసైక కణభక్షణ భాగ్యభువే నమః పరిత్యక్త ప్రాగ్భవేయ హేయ కుక్కుట విగ్రహాయ నమః శివ నిర్మాల్య మాహాత్మ్య ప్రాప్త పూర్వభవ స్మృతయే నమః అంటూ ఆయన చరిత్ర అంతా నామాల్లో పెట్టారండి మహానుభావులు. కన్నప్ప యొక్క చరిత్ర. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి
पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 6:20 తిథి విధియ రాత్రి 1:32 వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 11:14 వరకు వర్జం ఉదయం 7:24 నుంచి 9:10 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:42 వరకు మరల మధ్యాహ్నం 12:50 నుంచి 1:37 వరకు అమృతకాలం సాయంకాలం 5:57 నుంచి 7:43 వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం శుక్రవారం రోజున మనం లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారాను పాయసం నివేదించడం ద్వారాను వారి యొక్క అనుగ్రహంతో సంపదను పొందడం సాధ్యపడుతుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం దానికే దారిద్ర్యమోచకం అని పేరు. దాన్ని కనుక 108 సార్లు శుక్రవారం నాడు జపించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బుకు లోటు ఉండదు. అలాగే రాత్రివేళ లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. శ్రీ సూక్తంతో హోమాధికం నిర్వర్తించడం ద్వారా కూడా అత్యుత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించి లలితాదేవిని పూజించి నిమ్మకాయతో చేసినటువంటి పులిహార నివేదించడం ద్వారా దాన్ని ప్రసాదంగా అందరికీ వినియోగించడం ద్వారా తాము ప్రసాదం తీసుకోవడం ద్వారా శుక్రగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. దశాదోషాలు కావచ్చు, గోచార దోషాలు కావచ్చు. నేటి ఆణిముత్యాలు. అన్ని పనులకి మూలం మంచి ఆలోచన. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అంటుంది ఆర్యోక్తి. అన్నం వల్లే జంతుజాలాలన్నీ కూడాను ఉద్భవిస్తున్నాయంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని శాస్త్రం వక్కాణిస్తోంది. అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే మనకి అన్నానికి లోటు లేకుండా ఉంటుంది అంటుంది శాస్త్రం. అందుకే కాశీ విశ్వేశ్వరుడు సైతం కూడాను అన్నపూర్ణాదేవిని భవతీ భిక్షాందేహి అని చెప్పేసి ఆయన అడిగినటువంటి విధి విధానం వెనకాల సర్వమానవాళికి కూడాను శక్తి స్వరూపిణి అయినటువంటి జగదంబ తాను అన్నాన్ని ఇవ్వడానికి తల్లిలా ఆదరిస్తోంది అని అర్థం. ఇక్కడ పరమేశ్వరుడు తండ్రి, అమ్మ తల్లి అన్నమాట. అందుచేత అన్నపూర్ణాదేవిని మనం చాలా త్రికరణ శుద్ధితో ధ్యానం చేయాలి. అంతేకాకుండా అన్నం భుజించేటప్పుడు విసుక్కోకూడదు. పదార్థములు సేవించేటప్పుడు అన్నీ కూడాను మధురాతి మధురంగా ఉన్నట్టుగా భావన చేస్తూ చక్కగా పరిశుభ్రంగా ఆ గౌరవ ప్రపత్తులతో మనం ఆహారాన్ని స్వీకరించాలి. అన్నాన్ని విడిచిపెట్టకూడదు. అన్నం వద్ద కోపం ప్రదర్శించకూడదు అని చెప్పేసి శాస్త్రం. కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించి అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందిన వారికి అన్నపూర్ణాదేవి దగ్గర ఇచ్చినటువంటి అద్భుతవంతమైనటువంటి ఆ యొక్క బియ్యాన్ని
మీరు ఇంటికి తీసుకొని వచ్చి మీరు నిత్యం వాడేటువంటి బియ్యపు రమ్ములో కూడాను అలా ఉంచినట్లయితే అన్నపూర్ణాదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వలన తిండికి బట్టకు ఎటువంటి లోపం లేకుండా ఆ జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది సుమా అంటోంది శాస్త్రం. అందుకే అమ్మా అన్నపూర్ణేశ్వరి అంటూ ఇంటి ముంగిటకు వచ్చినటువంటి ఆర్తులను కూడాను ఆదరించి అన్నం పెట్టడం అనేటువంటిది కూడాను మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో పెద్ద పీట వేయటం జరిగింది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. సాక్షాత్తు ఆర్ద్రా నక్షత్ర సమయాన పరమేశ్వరునికి అన్నాభిషేకం నిర్వహించడం వెనకాల కూడా ఈ సృష్టి అంతటికీ అన్నాన్ని ప్రసాదించే ఆది దంపతులకు కృతజ్ఞతలు తెలియజేయటమే. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఇది మనకి శృతి ప్రోక్తం. నమస్కారం చేసేటప్పుడు మొట్టమొదటి నమస్కారం తల్లికి. ఎందుచేత అంటే తల్లి పరబ్రహ్మస్వరూపం, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని 3 రూపాలలో ఉండేటటువంటి పరమేశ్వరుడు నిజానికి ఒక్కటిగా పరబ్రహ్మంగా ఉంటాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఆ ఒక్కడే సృష్టి చేస్తాడు, ఆ ఒక్కడే స్థితికర్త, ఆ ఒక్కడే ప్రళయకర్త. అలాగే అమ్మ తన గర్భాలయంలో పిండం పెరగడానికి అవకాశం ఇస్తుంది, అక్కడే ఊపిరి పోసుకుంటాం. అందుకని ఆవిడ సృష్టికర్త. బయటికి వచ్చిన తరువాత తన కట్టుకున్న భర్త కూడా ఆకలేస్తోందంటే ఆహారాన్ని పచనం చేసి తీసుకొచ్చి పెడుతుంది. కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డ ఆకలితో ఏడిస్తే వెంటనే ఆమెలో పాలు ఊరి పడుతుంది. కాబట్టి ఆమె స్థితికర్త. పిల్లవాడు నిద్రపోకుండా ఆడుకుంటుంటే వాడి ఆరోగ్యం పాడవుతుందని 4 దెబ్బలు కొట్టైనా పడుకోబెడుతుంది. కాబట్టి స్వల్పకాలిక లయం చేస్తుంది. కాబట్టి ఆమె ప్రళయకర్త. 3 రకములైనటువంటి కర్తవ్యములను నిర్వహించేటటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి కన్నతల్లి సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా భావింపబడి మొట్టమొదటి వందనానికి యోగ్యురాలయ్యింది. పితృదేవో భవ. అసలు ఈ శరీరం ఉన్నది అంటే కారణం, ఈ శరీరం ఏర్పడడానికి కారణభూతుడైనటువంటి మహానుభావుడు తండ్రి. ఆ తండ్రి ఈ లోకంలో మన కళ్ళ ఎదుట కనపడుతున్నటువంటి శివస్వరూపం. యజుర్వేదంలో పరమశివస్వరూపాన్ని కీర్తిస్తూ ఆయనని 2 మాటలతో పిలుస్తారు. మయోభవీచ మయస్కరాయచ అని పిలుస్తారు. సుఖాన్ని కల్పించడానికి పరమేశ్వరుడు ఈ భూమి మీద తండ్రి రూపంలో నడయాడుతుంటాడు. శివుడు సుఖకర్త, మంగళకర్త. ఆయన ఎప్పుడూ శోభనం, శివం, మంగళం, కళ్యాణం ఇవన్నీ పర్యాయ పదాలు. అటువంటి శివుడు ఎటువంటి సుఖాన్ని ఇస్తాడో అలా ఎప్పుడూ కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క సుఖాన్ని మాత్రమే అపేక్షించేటటువంటి తండ్రి శివస్వరూపుడై ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. అందుకే పితృదేవో భవ. ఇక ఆచార్యదేవో భవ. నిజానికి యజ్ఞోపవీతం వేసుకునేటటువంటి అధికారంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ మొదటి ఆచార్యుడు తండ్రే. తండ్రే యజ్ఞోపవీతం వేసి ఉపనయనాన్ని చేసి జన్మనా జాయితే శూద్రాహ సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. ఆ ఉపనయన సంస్కారం చేసి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి కారణం చేత తండ్రియే ఆచార్య స్థానమనందు నిలబడతాడు. అటువంటి తండ్రి గాయత్రీ మహామంత్రాన్ని ఇస్తే వేదాంత జ్ఞానాన్ని బోధ చేసి
ఇతరమైనటువంటి మంత్రములను కూడా ఉపదేశం చేసి ఈ శరీరమునందుండి దీన్ని ఋతుమంతముగా ఉంచుకుని సత్యమైనటువంటి పదాన్ని తెలుసుకుని పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుని అద్వైత భావన యందు ఓలలాడి ఇక్కడే భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన పరిపక్వమైనటువంటి బుద్ధి వలన జ్ఞానము చేత ఈశ్వర స్వరూపాన్ని అవగతం చేసుకుని జీవబ్రహ్మముల మధ్య ఉండేటటువంటి భేదాన్ని తొలగించుకొని తత్వమసి మహావాక్య విచారణ చేసి అది ఇది అయ్యున్నది అని పరమేశ్వర స్వరూపంగా తాను నిలబడి అనుభవించగలిగినటువంటి అద్వైతానుభూతి యందు ప్రవేశపెట్టగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడు గురువు. అటువంటి ఆచార్యుడు ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేని స్థితిని కల్పిస్తాడు కనుక ఆ గురువుని ఆచార్యదేవో భవ అని శృతి నమస్కారం చేసింది. అటువంటి స్వరూపాలలో అసలు ఈ శరీరము ఉన్నది అంటే కారణం ప్రధానమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు కొడుకు వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం ఎంత గొప్పగా ఉంటుంది. అది ధర్మశాస్త్రంలో వేదంలో ఎంత పవిత్రంగా కీర్తింపబడింది అన్న విషయాన్ని వేదోపబ్రహ్మణమైనటువంటి శ్రీరామాయణం దశరథ మహారాజు గారు శ్రీరామచంద్రమూర్తి అనబడేటటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచినటువంటి అద్భుతమైనటువంటి కథాక్రమంగా మనకి చూపిస్తుంది. తల్లిదండ్రులు కొడుకు వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం, వాళ్ళ మధ్య ఉండేటటువంటి ఆ అనుబంధంలో ఆనందం, ఆ అమృతత్వం, దీన్ని ఆవిష్కరించడంలో ఆదికావ్యమైనటువంటి శ్రీరామాయణం మధురాతి మధురం. తత్వాన్ని పక్కన పెట్టండి, శ్రీరామాయణంలో శ్లోకం వెనక ఏ తత్వం దాగుంది అన్నది పరిశీలించడం కన్నా యథార్థానికి శ్రీరామాయణాన్ని శ్రీరామాయణంగా చదువుకుంటే చాలు. మధురాతి మధురమైనటువంటి గాథ. రామాయణాన్ని రామాయణంగా చదువుకుంటే చాలు. రామ కథని అర్థం చేసుకుంటే చాలు. రాముడు ఎలా ప్రవర్తించాడు అన్న విషయాన్ని మనసులో పెట్టుకోగలిగితే చాలు. సీతమ్మ తల్లి ఎలా ప్రవర్తించింది అన్నది చూడగలిగితే చాలు. మనకి సమస్తమైనటువంటి అభ్యున్నతిని శ్రీరామాయణం కల్పించగలదు. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణం. అటువంటి రామాయణ కావ్యంలో దశరథ మహారాజు గారి గురించి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు. తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీమావాసయామాస దివం దేవపతిర్యథ అన్నారు. దేవేంద్రుడు స్వర్గలోకాన్ని ఎలా పరిపాలిస్తాడో అంత అందంగా అంత చక్కగా అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు గారు. ఆయన మీద సామంతులు ఎదురు తిరగలేదు. ఆయన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు దుర్గుణములకు అలవాటు పడలేదు. వాళ్ళందరూ కూడా మంచి గుణములు కలిగినటువంటి వారు, భార్యలు అనురూపలైనటువంటి వారు, సర్వకాలములయందు ఆయనని అనువర్తించేటటువంటి వారు. రాజు పరమధర్మాత్ముడు, వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి పెద్దలైనటువంటి గురువుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై సర్వకాలములయందు ధర్మానుష్ఠానమునందు పూనిక కలిగినటువంటి మహారాజు. కాబట్టి ఆయన సంతోషంగా ఉండకుండా ఉండడానికి కారణమేమీ లేదు. అటువంటి మహారాజు పరిపాలన చేస్తున్న కాలంలో ప్రజలకు ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యమేదో వాల్మీకి మహర్షి చెప్పారు. లంకాపట్టణంలో ఉండేటటువంటి వారిది బాహ్యమైన ఐశ్వర్యం, అయోధ్యానగరంలో కోసల రాజ్యంలో ఉండేటటువంటిది ఆంతరమైన ఐశ్వర్యం. వాళ్ళు నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టో, నానులిప్తాంగో, నా సుగంధశ్చ విద్యతే, నా మృష్టభూజీ, నా దాత, నాప్యనంగద నిష్కధృక్, నా హస్తాభరణో నాపి దృశ్యతే, నాప్యనాత్మవాన్ అంటూ వర్ణించారు వాల్మీకి మహర్షి. ఆ కోసల రాజ్యంలో ఎవ్వరూ కూడా నా కుండలి, చెవులకు ఆభరణములు లేనివాడు లేడు, నా మకుటి, తలపాగా చుట్టుకోనివాడు లేడు, మెడలో పూలదండ దాల్చనివాడు లేడు, తృప్తి లేనివాడు లేడు. తృప్తి లేనివాడు ఎలా ఉంటాడండి? పక్కవాడు కన్నా ఈ పక్కవాడికి ఎప్పుడూ తేడా ఉంటుంది, అందరూ ఒక్కలా ఉండరుగా. అంటే ఎవరికి ఏది ఉందో దానితో తృప్తి పొందినవారు. నా మృష్టభోజీ, కడుపు నిండా తిననివాడు లేడు, తనకి ఏది ఉందో దాన్ని పరమాన్నంగా తిన్నవాళ్ళు. పక్కవాడికి పెట్టకుండా తినేటటువంటి లక్షణం ఉన్నవాడు లేడు.
అతిథి ఎప్పుడు దొరుకుతాడా అని వెతికి వెతికి తీసుకొచ్చి కూర్చోపెట్టి అతిథికి అన్నం పెట్టి అతిథి అన్నం తిన్న తరువాత గృహస్థాశ్రమము ధన్యమైందన్న భావనతో భోజనం చేసేటటువంటి వారే తప్ప భోగములను అనుభవించడమే తన జీవితము యొక్క ప్రధానమైన ప్రయోజనంగా బ్రతుకుతున్నటువంటి వారు కాదు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు. అంత మంచి ప్రజలైన కారణం చేత మహారాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంత సంతోషంగా ఉన్నటువంటి మహారాజుకి బాధపడవలసినటువంటి అవసరం ఎక్కడుంది? ఏమీ లేదు, ఎంతో ఆనందంగా ఉన్నాడు. మీరు కొంచెం ఆలోచించండి, మనకి కూడా జీవితంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మిగిలిన ఆశ్రమాలు అన్నిటి యందు ఉంచుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన గురువుగారి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడం అన్నది బ్రహ్మచర్యాశ్రమంలో జరుగుతుంది. ఋషులు దార్శనికులు వాళ్ళు మనిషి యొక్క బలాన్ని బలహీనతని లెక్క కట్టారు. ఒక వయసు వచ్చిన తరువాత మనసు యందు కామము పొడసూపుతుంది. దాన్ని ధర్మంతో ముడివేయకపోతే విచ్చలవిడితనం కలుగుతుంది. అలా కాకూడదని కామాన్ని ధర్మంతో ముడివేశారు. అందుకే కామపత్నిగా స్వీకరించారు, ధర్మపత్నిగా స్వీకరిస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పద్మనాభాయ నమః. ఒక్కసారి పెరుగుకుండ చేతికి అందకపోతే, ఒకవేళ ఈ విధంగానూ చేసేవాడు. ఒకవేళ అందకపోతే ఏం చేసేవాడు? ఏ పీటను, రోలును లేదా మిత్రుడి భుజాన్నో ఆసరాగా చేసుకొని కుండ చేతికి అందేలాగా ఉపాయాన్ని పన్నుతాడు. ఆ ఉపాయం కూడా చేస్తాడు. ఒకవేళ పైన ఇంకా పైన పెట్టింటారు, దూరం పెట్టింటారు, ఉట్టిని పైన పెట్టుకుంటారు, ఇక అందదది. అందకోకుండా ఉండే సందర్భంలో అక్కడ ఏదైనా ఒక పీట ఉంటే ఏదైనా రోలును లీలాజాలంగా ఇడిచేవాడు. రోలుని దాన్ని ఎవరు చూసేవాళ్ళు కాదు, పిల్లలు మాత్రం చూసేవాళ్ళు. వాళ్ళకి మామూలు సరదా అయిపోయింది కృష్ణుడు యొక్క లీల. రోలును ఈడ్చుకునేవాడు, లేకపోతే రోలు కాకపోతే వాళ్ళ పిల్లల్ని ఎవరినో ఒక ఎంచుకునేవాడు. వాళ్ళ భుజం మీద భుజం మీద భుజం మీద భుజం మీద ఒకడు భుజం మీద ఒకడు, ఒకడు భుజం మీద ఒకడు నిల్చొనేవారు. కొన్ని ఇప్పుడు మనం ఆటలు పల్లెల్లో ఆడుతూ ఉంటారు, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. ఇట్లా పెట్టుకొని కొన్ని వందల మంది ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు నిల్చొని పైన ఒకడు నిల్చొని ఇప్పుడు కూడా జ్ఞాపకార్థంగా ఆ పైన ఉండేటువంటి ఒక కుండను వాళ్ళు కొడతారు. కృష్ణుడి యొక్క లీలలను అక్కడ చూపిస్తారు అన్నమాట. వాళ్ళు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటారు. మంచిదేలేండి, కొంచెం ఆటలో అయినా పరమాత్ముడిని అనుకుంటున్నారు కదా. అక్కడ ఆ కొండను కొడతారు. పల్లెల్లో జరుగుతూ ఉంటుంది, పల్లెల్లో ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది. ఇట్లా వందల మంది ఒకరి మీద ఒకరు చక్రాకారంగా నిలుచుకుంటారు, పడుకోకుండా చక్రాకారంగా నిలుచుకొని ఒక చిన్న పిల్లకాయని మాత్రం పైకి పంపిస్తారు. వాడు నిచ్చెనలాగా ఎక్కుంటూ పైన వెళ్ళి వాడు కొనాలో భుజం మీద వెళ్ళి అక్కడ పైన ఉండేటువంటి కుండ, దాంట్లో పాలో పెరుగో నీళ్ళో ఏదో ఒకటి వేసింటారు. అక్కడ వెన్నపూసనో లేక డబ్బునో ఏదో ఒకటి పెట్టింటారు. టక్కని కొడుతూనే అవన్నీ కింద పడిపోతాయి, వీళ్ళ మీద చల్లిపోతుంది. ఆ పాలు కానీ నీళ్లు కానీ ఆ పన్నీరు కానీ ఇట్లా చల్లుతుంది. కృష్ణుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు మహాత్ములు. ఇప్పటికి కూడా కొన్ని పల్లెల్లో సంతోషం. వాళ్ళలో ఎవరు గోసాయిగా పూర్వజన్మలో ఉండరో తెలియదు, లేకపోతే అటువంటి ఆట ఆడాలనేది కూడా వీళ్ళకు కలుగుతుందో లేదో మనసులో. ఆ మిత్రుడి భుజాన్నో ఎవరినో ఒకరిని తీసుకునేవాడు. ఒక పీట కానీ ఒక స్టూలు కానీ లేకపోతే ఒక మనిషిని తీసుకొని, ఒక అబ్బాయిని తీసుకొని వాడి మీద ఇంకోడిని ఎక్కించి, వాడి మీద ఇంకోడిని ఎక్కించి తానే కొనాలో వెళ్ళాలి, ఇంకోరు వెళ్ళకూడదు. అందరికన్నా చిన్నోడు కదా, అందుకని తానే పైకి వెళ్ళి దాన్ని తీసేవాడు. కోపం వచ్చేస్తే ఏదైనా తగదిలితే కొట్టేవాడు దానిపైన. వీళ్ళని కొట్టేవాడు కాదు, కుండల్ని కొట్టి పారేసేవాడు. పాలంతా నాశనం అయిపోయేది. ఎప్పుడు కుండ చేతికి అందేలాగా ఉపాయాన్ని పన్నుతూ వచ్చాడు. ఎప్పుడు కుండ చేతికి అందే దాంట్లో ఉండేటువంటిది తీయటానికి. ఆ ఉట్టి మీద ఉండేటువంటి కుండలో ఏముందో
దానిని ఎట్లా అందుకోవాలో కృష్ణుడికి బాగా తెలుసు, ఇంకెవరికీ తెలీదు. కుండ కదలకోకుండా, ఉట్టి మీద పెట్టినటువంటి కుండ కదలకుండా దాంట్లో ఉండేటువంటి వెన్నపూసను తీసేవాడు. ఇది కూడా అంతరార్థం ఉంది, నిదానంగా మీకు చెప్తాను. ఇట్లా అంతా ఎందుకు చేస్తున్నాడు? ఇక్కడ కుండ కదలకోకుండా అనేటువంటిది ఒక వేదార్థం ఉన్నది, ఇక్కడ స్వామి పరమార్థం ఉన్నది, అది మనం నిదానంగా చెప్పుకుందాం. అట్లా కుండ కదలకోకుండా తీసుకునేవాడు. పాలుంటే కుండ కదలకోకుండా దాంట్లో ఇంకొక చిన్న కుండతో ఆ పాలను తీసేవాడు, స్ట్రాలాగా సక్కు చేసేవాడు. ఆ కుండ కదిలితే ఏమవుతుందో, కుండ కింద పడి పగిలిపోతే లేచేస్తారు పడుకున్న వాళ్ళు. ఇంత కథాంతం చేస్తాం, పడుకున్నారు అక్కడ, ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఇంతమంది చక్రావ్యూహంతో నిలుచొని పనిచేస్తున్నారు ఇక్కడ. అసలు ఎవరూ మాట్లాడటం లేదు, ఊపిరి కూడా సరిగ్గా పీల్చటం లేదు ఎవరు కూడా, జాగ్రత్త మేలుకుంటారేమో అని. ఇంత పని చేస్తున్నాడు. పెద్ద పెద్ద ఇండ్లలో, గోపాలకులు ఇండ్లలో వెళ్ళేసి ఇంత పని చేస్తున్నాడు. అసలు ఆ కుండ కదలుకోకుండా దాంట్లో ఉండేటువంటి వెన్నపూసను దొంగిలించాడు అంటే దీని అర్థం వేరే. కుండ కదలుకోకుండా ఉండేటువంటి పాలను తాగుతున్నాడు అంటే దీని వేద అంతరార్థం వేరే. కుండలు చిల్లిపెట్టి లోపలి వస్తువులను తనకు అందేలాగా చేసుకుంటాడు. ఒకవేళ ఒక పెద్ద కుండ అయిపోయి ఒకవేళ తన చెయ్యి లోపలికి పోకపోతే చిన్న చిల్లి పెట్టేస్తాడు. ఆ చిల్లి మొత్తం ఎవరికి తెలియకోకుండా పగలకోకుండా చిల్లి పెట్టి నిదానంగా దాంట్లో పాలు కింద వచ్చేటట్టు చూసుకొని వీళ్ళందరినీ దింపి ఒకరి తర్వాత ఒకరు పాలు కింద పడుకోకుండా వాళ్ళందరికీ తాగేలాగా చేసేవాడు. ఏంటిది కథ? ఆ కుండలో ఉండేటువంటి పాలు, కుండ కదలదు, కదలుకోకుండా చిల్లి పెట్టి నిదానంగా లోపలుండే పాలంతా అయిపోయేది. వెన్నపూసంటే ఎట్లనో మెల్లగా తీసుకునేవాడు, ఇంకో కొంచెం ఒక మనిషిని పైకి ఎక్కించి తీసుకునేవాడు. పాలను ఎట్లా తాగేవాడు అంటే ఈ విధంగా తాగేవాడు. చిల్లి పెట్టి తాగేస్తే మొత్తం కొళాయిలాగా అన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. పాలు పెరుగు ఈ విధంగా తాగేసేవాడు. అసలు ఏంటో పాలు పెరుగు వెన్న తినటంలో, తినిపించటంలో ఎందుకు చేస్తున్నాడు అంటే దీనికి అర్థం ఉంది. పాలనే ఎందుకు దొంగలిస్తున్నాడు? మరి ఇంకేదైనా దొంగ అంటే అన్ని చేయాలి కదండి. పాలనే ఎందుకు దొంగలిస్తున్నాడు, పెరిగే ఎందుకు దొంగలిస్తున్నాడు, వెన్నపూసనే ఎందుకు దొంగలిస్తున్నాడు అనటానికి అంతరార్థాలు ఉన్నాయి దీంట్లో. అక్కడ లోపల ఉండేటువంటి ఆ కొండలో ఉండేటువంటి వస్తువులను తనకు అందేలాగా చూసుకుంటూ ఉండేవాడు. మరొకప్పుడు చీకటి గదిలో ప్రవేశిస్తూ అక్కడ అప్పుడప్పుడు చీకట్లో ఉండేటువంటి గదిని ప్రవేశిస్తూ ఉంటాడు. అప్పుడు తాను ధరించిన మణుల కాంతులే దీపాలై ఉంటాయి. ఇది చూడండి, ఇక్కడ లోపలికి వెళ్తాడు, చీకటి గదిలో వెళతాడు. చీకటి గదిలో వెళ్ళినప్పుడు తాను ధరించినటువంటి మణులు, హారాలు ఎన్నో ఉన్నాయి కదా, ఆ హారాలతో ఆ వెలిగిపోతుంది ఆ ఒక చీకటి గది. ఆ వెలుగు అంతా ఆ చీకటి అంతా పోతుంది, అక్కడ ఉండేటువంటి వస్తువులు తెలుస్తాయి స్వామికి. అట్లనే ఆ చీకటిని వదిలించుకోవటానికి మనలో ఉండేటువంటి పరమాత్ముడు అనేటువంటి ఒక రత్నము వెలుగు మనలో పుట్టాల. మన మనస్సులో పరమాత్ముడు అనేటువంటి స్మరణ, పరమాత్ముడు అనేటువంటి రూపము మణి, అత్యద్భుతమైనటువంటి మణి. ఆ కాంతి అద్భుతమైనటువంటి శక్తి కాంతి, అదే పరమాత్ముడు కృష్ణుడు. ఆ కృష్ణుడి యొక్క స్మరణ మన లోపల చేసుకున్నప్పుడు అన్ని పాపాలు పాడైపోతాయంటారు. అన్ని రూపాల లోపల ఉండేటువంటి ఏ ఏ సమస్యలు ఉన్నాయో, తాపత్రయాలన్నీ కూడా తాపత్రయం వినాశమైపోయి కృష్ణం వందే జగద్గురు రూపమైనటువంటి పరమాత్ముడి యొక్క రూపము అక్కడ లోపల కనపడుతుంది. అందుకని మనస్సు ఏమీ బాగలేనప్పుడు, శరీరం బాగలేనప్పుడు, నీవెంత మనస్సు మొత్తం అన్ని విధాలుగా పాడైనప్పుడు పరమాత్ముని స్మరణ చెయ్యి. స్మరణ అనేటువంటిది పరమాత్ముడి యొక్క కాంతి, నామం యొక్క కాంతి నీ హృదయంలో పుట్టినప్పుడు చీకటి, నీకు పట్టినటువంటి బద్ధకము, నీకు ఉండినటువంటి లోపల రోగము నీకు అన్నీ నాశనం అయిపోతాయి.
వెలుగు వెలుగుతుంది లోపల. అటువంటి వెలుగుని మనం స్మరణ చేసుకుంటూ మనం ఉండాలంటే వెలుగంటే పరమాత్ముడు ఇక్కడ అది చూపించాడు. మనిషికి ఏమీ తెలియకోకుండా, మనిషిని ఏది పట్టకోకుండా లోపల ఉండేటువంటి పాపాన్ని దొంగలించాడు ఆ వెన్నపూసను అన్నట్టు. అసలు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో వాడు నువ్వు స్మరణ చేస్తున్నావు కాబట్టి నీకు తెలియకుండానే పాపాన్ని కడిగేశాడు. కుండ శరీరము కదలకోకుండానే చేశాడు. వెన్నపూస లోపల అంటుకో ఉంటే కదులుతుంది కదండి, తీయటం కష్టం కదా. అది ఒకవేళ లోపల నీళ్లు లేకపోతే నీళ్లు ఉండవు కదా. ఇది మనిషికంతా పట్టుకునేటువంటి ఒక కర్మ కదా. అన్ని ఇంద్రియాలను ఆశ్రయించినది ఒక కర్మ కదా. అటువంటి ఇంద్రియాలను ఆశ్రయించినటువంటి కర్మ ఈ కుండ శరీరము కదలకోకుండా వెన్నపూసను బయటకు తీస్తున్నాడు అని అర్థం అక్కడ. అదేవిధంగా లోపల ఉండేటువంటి పాలను, లోపల ఉండేటువంటి ఇంకొక పాపము అది కూడా కదలకోకుండా చిన్న చిల్లి పెట్టి లోపల ఉండినటువంటి శరీరానికి అంటినటువంటి నీళ్లను బయటికి తీసినట్టుగా తీసేస్తున్నాడు. శరీరం చులకనైపోతుంది, సమాధానం అయిపోతుంది. అప్పుడప్పుడు ఒంటికి నీళ్లు పడుతూ ఉంటాయి. దానిని కష్టపడి బయటికి తీస్తూ ఉంటారు. అట్లా కష్టపడి బయటికి తీస్తూ ఉంటాడు. ఇక్కడ అదేవిధంగా చీకటి గదిలో తాను వేసుకున్నటువంటి మణుల కాంతాలే దీపాలే అయిపోయాయి. అక్కడ ఉండేటువంటి పదార్థాలంతా ప్రకాశింపజేస్తున్నాయి. ఇది ఎంత అర్థం ఉందండి, చెప్పుకుందాం. వామనాయ నమః.